హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మెయిన్గా సివైస్లలో మంచి ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ గురించి న్యూస్ గ్యాదర్ చేస్తున్నా. సో అట్లా నాకు ఈ న్యూస్ కనబడింది. సో అందరికీ తెలియాలి కదా. సివైస్ అంటే నేను జస్ట్ బ్రీఫ్గా చెప్పాలనుకుంటున్నా. సో ఇంతకుముందుకు గౌల్దొడ్డి హైదరాబాద్లో ఉంది. గౌల్దొడ్డి అంటే మనకి నెక్స్ట్ ఇంకొక సివై కరీంనగర్ సివై ఉంది. ఇది ఒక 10 years నుంచి చాలా బాగా ఉన్న ఎడ్యుకేషన్ బాగున్న స్కూల్స్ అనమాట, గురుకులాలలో. సో అట్లాంటి దగ్గర మంచిగా మెరిటోరియస్ స్టూడెంట్స్కి ర్యాంక్స్ వచ్చి అండ్ వాళ్ళకి మంచి మంచి సీట్స్ వచ్చిన కొన్ని న్యూస్ ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో ఇది కేశవపట్నం గ్రామానికి చెందింది. రీసెంట్గా ఎగ్జామినేషన్ రాసిన ఈఏపీ సెట్ అంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించిన విభాగంలో 90.159 మార్కులతోటి 869 ర్యాంక్ సాధించింది. సో ప్రజ్ఞని తిను అల్గనూరులోని సివైలో బైపీసీ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసింది. సో ఏపీ సెట్లో అంటే ఇంతకుముందు ఎంసెట్ లాగా అనమాట. సో దాంట్లో మంచి ర్యాంక్ సాధించింది. ఇది ఒక్కటి కాదు, ఇది జస్ట్ కరీంనగర్ రిలేటెడ్ న్యూస్ ఇది చూపించిండ్రు. నెక్స్ట్ ఇంకా కరీంనగర్ కాకుండా ఇప్పుడు సివైస్ అంటే 10 districts పిల్లలు చదువుతారు కదా. సో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లలో వాళ్ళ ఆర్టికల్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అండ్ మేబీ మీరు పేపర్స్ కనుక చూస్తే రెగ్యులర్గా చూడండి, సివై స్టూడెంట్స్లో ఎవ్రీ ఇయర్ ఇంతమంది ర్యాంక్స్ సాధించిండ్రు అనేది ఉంటుంది. సో మీ టార్గెట్ కంపల్సరీగా సివైస్లలో పెట్టుకోండి. నార్మల్ రెసిడెన్షియల్స్ కంటే సివైస్లలో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ ఐఐటికి నీట్కి మనం బాగా చదివేటి వాళ్ళం అయితే ఇంకొంచెం వెల్గా పుష్ చేస్తారనమాట టీచర్స్. నార్మల్గా అక్కడ కోచింగ్ ఉంటుంది, షార్ట్ టర్మ్కి 2 months ట్రైనింగ్ అట్లా కూడా ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇంతకుముందుకు అయితే మనకి ఇప్పుడు ఎంట్రన్స్ లేదు కాబట్టి మెరిటోరియస్ మంచి మార్కులు వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా సిఓఈని ఆప్షన్గా పెట్టుకోండి. మీ ఫస్ట్ ప్రయారిటీ ఏదో సిఓఈ అన్న లేకపోతే గౌల్దొడ్డి అన్న పెట్టుకోండి.